హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారు కదా! ఈరోజు నేను మిమ్మల్ని ఒక చిన్న ప్రశ్న అడగాలనుకుంటున్నాను. కానీ ఒక్క క్షణం మీ పనులని పక్కన పెట్టి నా వీడియో చూడండి. అవును. ఒక తల్లిగా, ఒక తండ్రిగా మీ గుండెల మీద చేయి వేసుకొని చెప్పండి. బాగా ఆలోచించి చెప్పండి. మనం మన పిల్లలకి కేవలం ఫెసిలిటీస్ మాత్రమే ఇస్తున్నామా? లేక జీవితాన్ని ఎదుర్కొనే శక్తిని కూడా ఇస్తున్నామా అని ఆలోచనలో పడ్డారు కదా! అవునండి. మనం వాళ్ళకు మంచి స్కూల్ ఇస్తున్నాం. మంచి ఫోన్, మంచి ఇల్లు, మంచి బట్టలు అన్నీ ఇస్తున్నాం. కానీ ఓటమిని తట్టుకునే ధైర్యాన్ని ఇస్తున్నామా? నో అని ఎవరైనా చెప్తే వినే మనస్తత్వాన్ని నేర్పిస్తున్నామా? అన్నిటికన్నా ముఖ్యంగా డబ్బు విలువ అర్థమయ్యేలా పెంచుతున్నామా? సో, మై డియర్ పేరెంట్స్, మన పిల్లలకి ప్రేమ అవసరమే కాదన్ను. కానీ ప్రేమ పేరుతోటి వాళ్ళని బలహీనులుగా చేయడం అంత అవసరం కాదు. మన పిల్లలు రేపు కేవలం ఉద్యోగులుగా మాత్రమే కాదు, జీవితాన్ని నడిపించే నాయకులుగా మారాలి. అందుకే ప్రతి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన 11 జీవిత సత్యాల గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం. ఫస్ట్ వన్, మనీ మైండ్ సెట్. అవునండి. మనం పిల్లలకి సైన్స్ నేర్పుతాం, మ్యాథ్స్ కూడా నేర్పుతాం. కానీ జీవితాంతం వాళ్ళ వెంట ఉండే ఒక్క విషయాన్ని మాత్రం నేర్పించడం మర్చిపోతాం. అవునండి. అదే డబ్బు విలువ. అవును. మనకి సుధాముడు తెలుసు కదా, కృష్ణుడు స్నేహితుడు. చాలా పేదవాడు. కానీ అతని దగ్గర ఉన్నది డబ్బు మాత్రం కాదు, సంతృప్తి అనే సంపద. అతను తన పిల్లలకి నేర్పింది కూడా సంపద అంటే కేవలం బంగారం డబ్బు కాదు, సద్గుణాలు కూడా సంపదే అని. అలాగే ఒక చిన్న అబ్బాయికి ప్రతి వారం వాళ్ళ పేరెంట్స్ 100 రూపీస్ పాకెట్ మనీ ఇచ్చేవారు. అతను డైలీ 100 రూపీస్ మొత్తం ఖర్చు చేసేసేవాడు. కానీ తన ఫ్రెండ్ మాత్రం ఒక 20 రూపీస్ దాచి ఉంచేవాడు. ఒక రోజు స్కూల్లో సైన్స్ ప్రాజెక్ట్ కోసం డబ్బు కావాల్సి వచ్చింది. కానీ వాళ్ళ పేరెంట్స్ తనకు అందుబాటులో లేరు. మొదటి అబ్బాయికి ఏం చేయాలో అర్థం కాలేదు. కానీ రెండో అబ్బాయి తాను సేవ్ చేసుకున్న మనీని తినకు హెల్ప్ చేశాడు. అది. ఆ రోజు మొదటి అబ్బాయికి తెలిసింది, డబ్బు సంపాదించడం గొప్ప కాదు, డబ్బు నిర్వహించడమే గొప్ప. ఇందులో మనం పిల్లలకి చెప్పాల్సిన మాట ఏంటి? నాన్న, డబ్బు ఎప్పుడు మన సర్వెంట్ గానే ఉండాలి, మన యజమానిగా కాదు అని. పిల్లలకు డబ్బు ఇవ్వడం కన్నా డబ్బు విలువ నేర్పించడం అనేది గొప్ప వారసత్వంగా మారుతుంది. ఓకే. నెక్స్ట్ పాయింట్, ఓటమిని ఎదుర్కోవడం. అవునండి. ఈ రోజు పిల్లలు చిన్న చిన్న విషయాలకు కూడా కుంగిపోతున్నారు. ఎందుకు ఆలోచించారా? ఎందుకంటే మనం గెలవడం మాత్రమే నేర్పించాలి. కానీ ఓడిపోవడం నేర్పించట్లేదు. అంటే వాళ్ళు అడిగిందల్లా ఇవ్వడం మొదలుపెట్టినప్పుడు ఓటమి విలువ ఎలా తెలుస్తుంది? అర్జునుడు కూడా ఎన్నో పరీక్షలను ఎదుర్కొన్నాడు. అరణ్యవాసం, అజ్ఞాతవాసం, అవమానాలు అన్నీ ఎదురయ్యాయి. కానీ అతను ఒక్కసారిగా కూడా నా జీవితం అయిపోయింది అని అనుకోలేదు. నేనేం చెప్పాలనుకుంటున్నానో మీకు అర్థమయ్యింది అని అనుకుంటున్నాను. ఒక అమ్మాయి 10వ తరగతిలో ఫెయిల్ అయింది. అందరూ ఆమెని తక్కువగా చూశారు. మళ్ళీ ప్రయత్నించింది. తర్వాత డాక్టర్‌గా మారింది. ఈరోజు ఆమె వేల మంది పిల్లలకి స్ఫూర్తిగా నిలిచింది. ఇక్కడ మనం పిల్లలకి చెప్పాల్సిన మాట ఏంటంటే, నువ్వు ఓడిపోలేవు, నువ్వు నేర్చుకుంటున్నావు అంతే. నేర్చుకుంటున్నప్పుడు ఒడిదుడుకులు సామాన్యమే అని చెప్పాలి. ఓటమి అనేది ఒక ముగింపు కాదు, విజయానికి వెళ్ళే మరొక మార్గం మాత్రమే. ఓకే. ఇక థర్డ్ పాయింట్, కష్టపడ్డం మరియు బాధ్యత. అవునండి. మన పిల్లలకి అన్నీ ఇచ్చేయడం ప్రేమ కాదండి. జీవితాన్ని ఎదుర్కొనే సామర్థ్యం ఇవ్వడమే నిజమైన ప్రేమ. అవును, మీరు విన్నది అక్షరాల నిజం. పురాణ ఉదాహరణలు చాలా మంది ఉన్నాయి. మన లార్డ్ శ్రీరామ్ యువరాజు, కానీ అడవిలో 14 సంవత్సరాలు అరణ్యవాసం చేశారు. ఎందుకు? జీవితం ఎప్పుడూ సౌకర్యాల్లో ఉండదని అర్థం చేసుకున్నాడు. అందుకే ప్రపంచం ఈ రోజు కూడా ఆయన్ని గౌరవిస్తుంది. అంతే కదా. ఒక తండ్రి తన కొడుకుతో ప్రతిరోజు కూడా
మంచం సర్దించేవాడు, ప్లేట్లు కడిగించేవాడు, బట్టలు మడత పెట్టించేవాడు, బంధువులందరూ నవ్వేవారు. ఇన్ని పనుల పిల్లాడితోటి ఇన్ని పనులు చేయిస్తావా అని ఎగతాళి చేసేవారు. కొన్ని సంవత్సరాల తర్వాత అదే అబ్బాయి విదేశాల్లో ఒంటరిగా ఉండి అన్ని పనులు చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. అవన్నీ చేసుకుంటూనే తను విజయవంతుడయ్యాడు. అంటే పిల్లలకి సౌకర్యం ఇవ్వండి, కానీ కష్టపడే తత్వాన్ని మాత్రం వాళ్ళ నుండి లాక్కోకండి. ఓకే. ఇక 4th పాయింట్, నో అండ్ గో నో. అది వినడం ఈ రోజు చాలా మంది పిల్లలకి అస్సలు అలవాటు లేదండి. నాకు కావాలి అంటే ఆ వస్తువు వెంటనే దగ్గరకు వచ్చి పడుతుంది. కానీ ఇది చాలా ప్రమాదకరం. ఇది పేరెంట్స్ గుర్తించడం లేదు. అర్థమైందా? ధృతరాష్ట్రుడు కూడా తన కుమారుడు దుర్యోధనునికి ఎప్పుడు కాదు, లేదు, వద్దు అని అనేయలేదు. ఆ గారాబమే చివరకు కురుక్షేత్రానికి దారి తీసింది అన్న విషయాన్ని మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. పిల్లలకు చెప్పండి, నీకు కావాలనిపించిన ప్రతిదీ నీకు అవసరం కాదు. అవసరమైనప్పుడు మేము ఎప్పుడు మీ ముందు ఉంటామని. ఈరోజు మీరు చెప్పే ఒక చిన్న నో రేపు పెద్ద నిరాశలను తట్టుకునే శక్తిని వాళ్ళకి ఇస్తుందన్న విషయాన్ని మీరు మర్చిపోకండి. ఇక టైం మేనేజ్మెంట్. అవునండి, ఈ ప్రపంచంలో అందరికీ సమానంగా దేవుడు ఇచ్చిన ఒకే ఒక్క సంపద టైం. అవును, హనుమంతుడు కూడా ఎప్పుడు సమయాన్ని వృధా చేయలేదట. సీతమ్మను వెతికే పని వచ్చినప్పుడు ఆలోచిస్తూ కూర్చోలేదు, వెంటనే యాక్షన్ తీసుకున్నాడు. పిల్లలకు చెప్పండి, రోజుకు 3 పనులు రాసు, దాన్ని మొదలుపెట్టు, పూర్తి చెయ్యి. గడియారం తిరుగుతూనే ఉంటుంది, అది ఎవరి కోసం కూడా ఆగదు. కానీ పోయిన సమయం మాత్రం మనకి ఎప్పటికీ తిరిగి రాదు అని. ఇక 6th పాయింట్, గ్రాటిట్యూడ్ మరియు రెస్పెక్ట్. అవునండి, పిల్లలు పెద్దవాళ్ళు కావాలి, కానీ ముందు నుంచి కూడా మనుషులుగా ఉండాలి. అవును, పెద్దవాళ్ళని రెస్పెక్ట్ చేయడం మనం చిన్నప్పటి నుంచి వాళ్ళకి నేర్పించాలి. కృష్ణుడు రాజు అయినప్పటికీ కూడా కుచేలుని చూసి ఆలింగనం చేసుకున్నాడట. ఎందుకు మరి? ఎందుకంటే ఆయనకు సంబంధాల విలువ తెలుసు కాబట్టి. అంటే రిలేషన్స్ కి అంత ఇంపార్టెన్స్ ఇచ్చేవారు అని అర్థం. పిల్లలకి నేర్పండి, థ్యాంక్ యూ చెప్పడం, సారీ చెప్పడం, పెద్దవాళ్ళని రెస్పెక్ట్ చేయడం అనే విషయాలు పిల్లలకి తప్పకుండా మనం నేర్పించాలి. డబ్బు మనిషిని పెద్దవాడినే చేస్తుంది, కానీ వినయం మాత్రం అతని గొప్పవాడిని చేస్తుంది అన్న విషయం పిల్లలకి మర్చిపోకుండా చెప్పండి. ఇక కాన్స్టెంట్ లెర్నింగ్ అండ్ కంటిన్యూస్ లెర్నింగ్. డిగ్రీ చదువు ఎప్పటికీ అవ్వదు. అవునండి, అక్కడి నుంచే మొదలవుతుంది. ఏకలవ్యుడు గురువు లేకపోయినా తన్ను తాను నేర్చుకున్నాడు. అది సెల్ఫ్ లెర్నింగ్. చదవడం ఆపిన రోజు ఎదుగుదల అక్కడితోటే ఆగిపోతుంది. సో నెవర్ స్టాప్ లెర్నింగ్ అని చెప్పండి పిల్లలకి. ఇక 8వ పాయింట్కి వస్తే, అందరూ మంచి వాళ్ళు కాదు, ప్రతి చిరునవ్వు నిజమైనది కాదు, ప్రతి స్నేహం కూడా సేఫ్ కాదు. అవును, మనకి శకుని నవ్వుతూ మాట్లాడుతూ మొత్తం కుటుంబాన్ని మొత్తాన్ని నాశనం చేశారు. తెలుసు కదా మీ అందరికీ. పిల్లలకి అదే ఉదాహరణ చెప్పండి. అందరినీ గౌరవించు, కానీ అందరినీ నమ్మం. ఎవరిని ఎంతవరకు నమ్మాలో అంతవరకు మాత్రమే నమ్ము. మంచి హృదయం అనేది అమాయకత్వం కాదు అని చెప్పండి. నెక్స్ట్, ఎమోషనల్ కంట్రోల్. అవునండి, మనుషులకి ఎమోషన్స్ అవసరమే, కానీ వాటికి బానిస మాత్రం అవ్వకూడదు. రావణుడు మహాజ్ఞాని, కానీ తన ఎమోషన్స్ ని మాత్రం నియంత్రణ చేసుకోలేకపోయాడు, అంటే కంట్రోల్ చేసుకోలేకపోయాడు. అదే అతని నాశనానికి కారణం అయ్యింది. ఎప్పుడు కూడా మన ఎమోషన్స్ ని మనం కంట్రోల్ చేసుకోవాలి. ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకోగలిగిన వాడు పరిస్థితుల్ని కూడా కంట్రోల్ చేయగలడు. ఇక లాస్ట్ పాయింట్, సైలెంట్ గ్రోత్. ఈ రోజు ప్రపంచం చూపించడంలో చాలా బిజీ, ఎదగడంలో మాత్రం కాదు. అవునండి, పాండవులు అరణ్యవాసంలో నిశ్శబ్దంగానే యుద్ధానికి రెడీ అయ్యారు. ఆ తర్వాత చరిత్ర సృష్టించాం. అంటే సౌండ్ చేసే పటాకులు క్షణం మాత్రమే ఉంటాయి, సైలెంట్ గా ఉండే వృక్షం
తరాల పాటు నీడనిస్తుందన్న విషయం పిల్లలకి నేర్పించు. మీరు మంచివాళ్లే కానీ మీరు వీక్ కాదు. మంచితనం అంటే భయపడడం కాదు. అవునండి, అభిమన్యుడు చిన్నవాడే కానీ ధైర్యంగా నిలబడ్డాడు. వయసు చిన్నది, వ్యక్తిత్వం కూడా గొప్పది. పిల్లలకు చెప్పండి, అందరినీ గౌరవించు, కానీ నీ సెల్ఫ్ రెస్పెక్ట్ ని మాత్రం ఎప్పుడు తాకట్టు పెట్టద్దు అని. ఇక నేను చెప్పినవన్నీ మీకు అర్థమయ్యాయని నేను అనుకుంటున్నాను. సో మై డియర్ పేరెంట్స్, మనం పిల్లలకి కోట్లు సంపాదించి ఇవ్వకపోయినా సరే పర్వాలేదు, వాళ్ళు అడగరు కూడా. కానీ డబ్బు విలువ నేర్పించండి. ఓటమిని, ఫెయిల్యూర్ని ఫేస్ చేయడం నేర్పించండి. టైం మేనేజ్మెంట్ గురించి చెప్పండి. పెద్దవాళ్ళని రెస్పెక్ట్ చేయడం నేర్పించండి. స్వయంగా నేర్చుకోవడం నేర్పించండి. ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోండి. సెల్ఫ్ రెస్పెక్ట్తో నిలబడడం నేర్పించండి. ఎందుకంటే మన పిల్లలు మనం ఇచ్చే గొప్ప ఆస్తి. ఇవన్నీ ఆస్తులు కాదు, ఆలోచించే విధానం. మనం ఈ రోజు వారిని ఎలా పెంచుతామో రేపటి సమాజం కూడా అంతా అలాగే తయారవుతుందండి. పిల్లలు మన మాటలు తక్కువగా వింటారు, కానీ మన జీవితాన్ని ప్రతిరోజు అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు. అందుకే ముందు మనం మారదాం, మన పిల్లల భవిష్యత్తును మార్చుదాం. ఒక మంచి తల్లిదండ్రి పిల్లలకి రెక్కలు ఇస్తాడు. అదే సమయంలో గాలి ఎదురైనా ఎగరగల ధైర్యాన్ని కూడా ఇవ్వాలి. అర్థమైంది కదా? థ్యాంక్ యూ. ఈ వీడియో అవసరమైన ప్రతి పేరెంట్స్కి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్ అండ్ దిస్ వీడియో. ప్లీజ్ కామెంట్ ఇన్ కామెంట్ బాక్స్. థ్యాంక్ యూ. యువర్ అర్చన నౌకోటి.